హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్రవంతి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఈరోజైతే మన నెల్లూరు మూలాపేటలోని గణేష్ ఘాట్ వద్ద ఉన్న శ్రీ స్వర్ణ లింగేశ్వర ఆలయాన్ని మీకు చూపించబోతున్నానండి. మేము ఈరోజైతే అనుకోకుండా ఈ టెంపుల్కి వెళ్ళాము. అదే గనుక సోమవారం వెళ్ళినట్లయితే ఆ శివయ్యకు జరిగే అభిషేకాలు, పూజలు అన్నీ మీకు చూపించగలిగేదాన్నేమో. కానీ ఆ తండ్రి దగ్గర నుండి మనకు పిలుపు వచ్చినప్పుడు మాత్రమే మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం కదా. సో నేనైతే ఆదివారం రోజు వెళ్ళానండి అక్కడికి. అక్కడ ఉన్నంతసేపు మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే అది మాటల్లో చెప్పలేను. ఇక్కడ ప్రతి సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకాలు అనేవి జరుగుతూ ఉంటాయంట. నేను అక్కడ వాళ్ళని కనుక్కున్నాను. నేను ఇదే మొదటిసారి కాబట్టి నాకు అంతగా పెద్దగా తెలీదు. అక్కడున్న వాళ్ళని కనుక్కున్నాను. మనము ఏం తీసుకెళ్ళక్కర్లేదండి. ఒకవేళ మనం తీసుకెళ్ళినా కూడా చేస్తారు. మనం ఏం తీసుకెళ్ళకపోయినా అక్కడే షాప్లో అన్నీ మనకు అవైలబుల్గా ఉంటాయి. మనకి రాత్రి 11 గంటల వరకు స్వామివారికి అభిషేకాలు, పూజలు అనేటివి చేస్తూ ఉంటారంట సోమవారం రోజు. మన చేతులతో మనమే స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఇంతకుముందు ఒక 1000 సంవత్సరాల క్రితం ఈ ఆలయం అనేది ఉండిందంట ఇక్కడ. కాకపోతే ఈ మధ్యనే దాన్ని పునర్నిర్మించారు. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ చూడవలసిన టెంపుల్ ఇది. నేనైతే కాసేపు అలా వీడియో తీశాను. ఇంకా ఆయన ధ్యానంలో అలా కూర్చుండిపోయాను. అందుకే పెద్దగా మొత్తం షూట్ చేయలేకపోయానండి నేను. మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే, నెల్లూరు వాళ్ళనే కాదు, ఎవరైనా మీకు పాసిబుల్ అయితే ఈ ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం. కానీ ఆ శివయ్యని చూస్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడ ఉన్నంతసేపు బాధలన్నీ మర్చిపోయి ఆయన ధ్యానంలో అలా కూర్చుండిపోవచ్చండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడికి. నాకు అసలు తెలీదు, సడన్గా ఏదో ఆ రోజు అనుకోకుండా వెళ్ళిపోయాం అసలుకి పిల్లల్ని తీసుకెళ్ళి. ఇక్కడ స్వర్ణాల చెరువు అంటారు కదా, దానికి దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. ఇరుకాళమ్మ గుడి కూడా ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది, బ్యాక్ సైడు. నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ మీరే వెళ్తారు. నేను కూడా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నానండి. అంత ప్రశాంతంగా ఉంది అక్కడికి వెళ్తే. ఇక శివయ్య గురించి మాటల్లో చెప్పాలా, అది చెప్పలేని అనుభూతి అనమాట. ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మితే మనకి జరిగే అద్భుతాలు అనేవి మన జీవితంలో అంత అద్భుతంగా ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి ఒక లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.